తిరుపతి రైల్వే స్టేషన్ బడ్జెట్ ఎంతో, తిరుపతి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ వరకు ఎంతవరకు పూర్తయిందో, తిరుపతిని కాదని తిరుచానూరును టెర్మినల్ చేయడం మరియు తిరుపతి న్యూ బాలాజీ డివిజన్గా ఇవ్వనున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోలో చూడండి. ఈ స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రీడెవలప్మెంట్ చేస్తున్నారు. దాదాపుగా 1300 స్టేషన్లు ఇందులో సెలెక్ట్ కాగా అందులో తిరుపతి ఒక స్టేషన్గా ఉంది. దాదాపు దక్షిణ మధ్య రైల్వే సంస్థ మరియు RLDA కలిసి దాదాపు 300 కోట్ల వ్యయంతో దీన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నారు. 2022లో పనులు స్టార్ట్ చేయగా డిసెంబర్ 2025కి పూర్తి చేయాల్సిందిగా కొద్ది అనివార్య కారణాల వల్ల 2026 వరకు పొడిగించడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే సంస్థ ప్రతిపాదించినటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ 3D డెవలప్మెంట్ వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. తిరుపతికి నడుబొడ్డున రైల్వే స్టేషన్, ఆరు ప్లాట్ఫామ్లతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒకేసారి 6 ట్రైన్లు వచ్చి వెళ్ళే విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. విశాలవంతమైన డ్రాప్ ఆఫ్ పాయింట్స్, ద్రవిడ శైలిని ఉట్టిపడేలా G+3 బిల్డింగ్, భవిష్యత్తులో G+10గా డెవలప్మెంట్ చేస్తున్నారు. హోటల్ బ్లాక్, పుష్కరిణి సైడు ప్రపోజ్డ్ మల్టీప్లెక్స్ మూవీ హాల్స్. రైల్వే స్టేషన్ లోపల రైల్వే స్టేషన్ ప్లాజా, security check. Once enter the railway station, waiting area and food courts. Departure counter, escalators, lifts, open area. విశాలవంతమైన ప్లాట్ఫామ్లు, తిరుపతిని కాదని తిరుచానూరుని టెర్మినల్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తిరుపతి రెనోవేషన్ వర్క్ జరుగుతున్న కారణంగా భక్తులకు ఎటువంటి అంతరాయం జరగకూడదని, ఇబ్బంది పడకుండా ఉండటానికి అన్ని ఆపరేషన్స్ని తిరుచానూరు నుంచి జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా తిరుపతి రైల్వే స్టేషన్ 95% పనులను పూర్తి చేసుకుంది. విశాలవంతమైన రూఫ్ టాప్లు, ప్లాట్ఫామ్స్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ని న్యూ బాలాజీ డివిజన్గా చేయనున్నారా? ఇందులో ఎటువంటి సందేశము లేదు. అవును, తిరుపతిని న్యూ బాలాజీ డివిజన్గా చేయనున్నారు. ఇందుకు గాను ఏపీలోని ఎంపీలు కేంద్ర రైల్వే మినిస్ట్రీ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఇందుకు తగిన ప్రపోజల్ని ఇంతవరకు సబ్మిట్ చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ను న్యూ బాలాజీ డివిజన్గా చేయడం వల్ల గుంతకల్లు, విజయవాడ, చెన్నై, బెంగళూరు వంటి మేజర్ డివిజన్లకి ఆపరేషనల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. తిరుపతి డివిజన్ వలన రైల్వే ప్రాజెక్టులను ఆకర్షిస్తుంది. అదేవిధంగా తిరుపతి ఫ్యూచర్ సిటీకి ఒక మైల్ రాయిలుగా నిలుస్తుంది. ఎంతోమందికి ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.